సో రక్షించబడిన ఒక వ్యక్తి తాను దేవునితో నడిచినప్పుడు వారికి ఒక కథ దొరుకుతుంది. వారి కథ అంటే వారు ఎలా ఆరంభమయ్యారు, దేవునితో ఎలా ఉన్నారు, ఎలా శోధనలు జయించారు, ఎలా దేవుని బలాన్ని వాడుకున్నారు, దేవుని కృపను వాడుకున్నారు, ఎలా ముందుకు వెళ్తూ జయిస్తూ ముందుకు వెళ్తున్నారని రక్షణకు సంబంధించినటువంటి వారి సాక్ష్య జీవితం, వారి కథ ఒకటి ఉంటుంది. నీవు దేవునితో నడిచినట్టయితే, ఈవెన్ ఇక్కడ కూర్చున్న నీవు కూడా ఒకవేళ నీవు దేవునితో నడిచినట్టయితే నీకంటూ ఒక కథ ఉంటుంది చెప్పడానికి. నీకంటూ ఒక స్టోరీ, యువర్ ఓన్ స్టోరీ. ఆ స్టోరీలో కొంతమంది భాగస్వాములు ఉన్నారు. ఆ స్టోరీలో ఇప్పుడు నా స్టోరీ కనుక నేను చెప్తే, నేను, దేవుడు, నాతో పాటు నా తల్లిదండ్రులు, ఆ తర్వాత నా కుటుంబము, విశ్వాసులు, వీరంతా భాగస్వాములు అవుతారు ఆ స్టోరీలో. ఆమేన్. మీరు కనుక మీ స్టోరీ చెప్పగలిగితే మీరు, దేవుడు, సంఘ కాపరి, మీ కుటుంబీకులు, ఆమేన్, ఆ తర్వాత సంఘ విశ్వాసులు, జరిగిన ఈవెంట్స్ అన్ని మీకు ఒక సాక్ష్యముగా, మీ కథగా మారుతాయి అవి. ఆమేన్. పౌలు జీవితం గురించి చూస్తే, పౌలు జీవితంలో జరిగిన విషయాలన్నీ ఆయన గురించిన ఒక కథ, ఆయన గురించిన ఒక సాదృశ్యం, ఆయన గురించిన ఒక ఉదాహరణ, ఆయన గురించిన సాక్ష్య జీవితం. ఆమేన్. ఆ రకంగా క్రీస్తుతో నీవు నడిచినట్టయితే నీ గురించి చెప్పుకోవడానికి ఒకటి దొరుకుతుంది ఖచ్చితంగా. ఆమేన్. పేతురు క్రీస్తుతో నడిచాడు, ఆయన గురించి చెప్పుకోవడానికి ఒకటి దొరుకుతుంది. ఆమేన్. పౌలు దేవునితో నడిచాడు, ఆయన గురించి ఒకటి దొరుకుతుంది. దేవుని స్తోత్రం కలిగింది గాక. దావీదు దేవునితో నడిచాడు, ఆయన గురించి ఒకటి దొరుకుతుంది. హానోకు దేవునితో నడిచాడు, ఆయన గురించి ఒకటి దొరుకుతుంది. నోవాహు దేవునితో నడిచాడు, ఆయన గురించి ఒకటి దొరుకుతుంది. అబ్రహాము దేవునితో నడిచాడు, ఆయన గురించి ఒకటి దొరుకుతుంది. మనకు తెలిసిన విషయమే. గత కొన్ని సంవత్సరాలుగా వారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు వారి గురించిన కథలుగా చెప్పుకుంటాం మనం. యాక్చువల్లీ ఏంటవి? వారి సాక్ష్య జీవితాలు, వారు క్రైస్తవంలో నడిచిన విధానం, లేదా వారు యెహోవా దేవుని సేవించిన విధానం, దేవుని కృపను పొందుకున్న విధానం, వారు ముందుకు నడిచిన విధానం, ఎవరి గురించి తీసుకున్నా సరే ఒక స్టోరీ, వారి స్టోరీ. శారాను తీసుకుంటే తనకు ఒక స్టోరీ దొరుకుతుంది. ఎస్తేర్ను తీసుకుంటే ఆమెకు ఒక స్టోరీ దొరుకుతుంది. రూతుని తీసుకుంటే ఆమెకు ఒక స్టోరీ దొరుకుతుంది. మరియను తీసుకుంటే ఆమెకు ఒక స్టోరీ దొరుకుతుంది. మగ్దలేని మరియను తీసుకుంటే ఆమెకు ఒక స్టోరీ దొరుకుతుంది. దోర్కాను తీసుకుంటే ఆమెకు ఒక స్టోరీ దొరుకుతుంది. ఒక్కొక్క స్త్రీ గురించి అలా తీసుకున్నప్పుడు, సిస్టర్స్ తీసుకున్నప్పుడు వారి గురించిన సాక్ష్య జీవితం కథలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ. ఆమేన్. యెహోవా దేవుని గురించి ఆలోచన చేస్తే ఆయన గురించి ఒక స్టోరీ. ఆయన తన సొంత స్టోరీని కలిగి ఉన్నాడు. మహిమకరమైన స్టోరీ, బలమైన స్టోరీ, కథను కలిగి ఉన్నాడు ఆయన. ఆమేన్. ఎప్పుడైతే రాహాబు దగ్గరికి వచ్చారో ఆమె అంటుంది, అవునయ్యా, ఆ దేవుని గురించి ఇక్కడ కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు ఇక్కడ ఎరికోలో. అంటే ఏంటి? యెహోవా దేవుడు తనకొక స్టోరీ కలిగి ఉన్నాడు. ఆయన తనకొక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. తనకొక బలమైనటువంటి ఒక సాదృశ్య రూపాన్ని, ఒక ఉదాహరణని, ఒక జీవితాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనం చాలాసార్లు ఆలోచన చేసాం. రాహాబ్ అంటది, అవునయ్యా, మీ దేవుని గురించి తెలిసి ఇక్కడ గసగస వణుకుతున్నారు, ఇక్కడ ఉన్న ఎరికోలు ఉన్న రాజు కానీ సైన్యం అంతా కూడా కథలుగా చెప్పుకుంటున్నారు. రాజు ఆ దేవుని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మీరు రాజ్యంలో గుండా దాటుకుంటూ వస్తూ మార్గంలో మీరు చేసిన కార్యాలు చూస్తే ఇక్కడ ఎరికోలు ఆశ్చర్యం కలుగుతూ ఉంది, భయపడుతూ ఉన్నారు, కథలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ. అది యెహోవా దేవుని గురించిన కథ, సాక్ష్యం. ఆమేన్. ఒకవేళ మనము కూడా దేవునితో ఉన్నట్టయితే, దేవునితో నడిచినట్టయితే మనకంటూ ఒక కథ దొరుకుతుంది. యాక్చువల్లీ మనకంటూ ఒక సాక్ష్యం ఉంటుంది. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఇక్కడ నిలబడి, నాకంటూ ఒక సాక్ష్యం ఉన్నది, నాకంటూ ఒక కథ ఉన్నది. కానీ మన కథలో హీరో యేసుక్రీస్తుల వారే అయినారు. మన కథకి మనం హీరో కాదు, మన కథకి హీరో కానీ కర్త కర్మ క్రియ ఏదైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన దేవుడు అయి ఉన్నాడు. ఆయన కారణమే మనకొక కథ దొరుకుతుంది. ఆయన కారణమే మనకొక సాక్ష్య జీవితం దొరుకుతుంది. ఆయన కారణమే మనకొక రక్షణ దొరుకుతూ ఉన్నది.